అందరికీ నమస్కారం. నేను మీ స్పైసీ కార్తిక్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కంపల్సరీ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా అప్డేట్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది దేనికి అంటే ఎక్కడన్నా ఫుడ్ ఏదైనా సరే రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా బయట కానీ ఎక్కడైనా ఫుడ్ నాకు చాలా మంచిగా అనిపిస్తే మీకు రిఫర్ చేస్తాను. ఓన్లీ నాకు టేస్ట్గా అనిపిస్తేనే మీకు రిఫర్ చేస్తాను. ఇంకోటి ఇంట్లో కూడా హోమ్మేడ్ ప్రిపరేషన్స్, హోమ్మేడ్ ఫుడ్స్ కానీ హెల్దీ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే వడియాలు అందరికీ ఇష్టమే, పిల్లలకి కానీ ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టపడతారు. మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ సగ్గు బియ్యం వడియాలు అండ్ బియ్యం వడియాలు. ఓకే, అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం మీకు ఇవాళ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో ఇంటు వీడియో. సో చూసారు కదా, ఇదిగోండి సగ్గు బియ్యం. నేను ఆల్రెడీ రాత్రి నానబెట్టుకొని ఉన్నాను. ఓకే, ఇది సగ్గు బియ్యం అండ్ ఇది వచ్చేసి రైస్. ఓకే, ఓవర్ నైట్ సోక్ చేసుకొని. సో మనము క్వాంటిటీ వచ్చేసి ఇది ఒక రైస్ ఒక 2 kgs అండ్ సగ్గు బియ్యం ఒక 2 kgs తీసుకున్నాము. సగ్గు బియ్యం ఏంటంటే మనము కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ రైస్ వచ్చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. సో వాటర్ యాడ్ చేసుకోవడానికి నేను ఈ 2 kg రైస్కి దగ్గరగా ఒక 6 to 7 liters వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను గ్యాస్ ఆన్ చేయకుండా ఇప్పుడు ఆన్ అయింది గ్యాస్. రైట్, ఓకే. మనది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇలా పెద్ద స్టవ్ పెట్టుకొని చేస్తున్నాము. ప్రాపర్గా కలుపుతూ ఉండాలండి. కలపకపోతే ఏమవుతుందంటే ఇదండి ఇట్లా ఉండలాగా కలుపుతుంది. సో ప్రాపర్గా కలుపుతూ ఉండాలి. రెగ్యులర్గా కలుపుతూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసుకున్నాం. నేను దీనికి సరిపడా ఒక 50 to 60 grams లాగా ఇలా తీసుకున్నాం అనమాట. ఇలా జీలకర్ర యాడ్ చేసేద్దాము. జీలకర్ర ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే జీలకర్ర వల్ల మంచి డైజెషన్ ఉంటుంది, ప్లస్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అలాగే సాల్ట్ యాడ్ చేద్దాం. నేను మీకు చెప్పి ఇక్కడ ఈ వేసల్లో కింద అడుగుంటుంది. సో అలా కలుపుతూ ఉండండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. రాకి తీసి సో కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, లావా పొంగినట్టు ఇలా పొంగుతుంది కదా, చేయి మీద పడి కాలుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి, ఇప్పుడు చూసారుగా ఫస్ట్ ఎలా ఉండే మొత్తం లిక్విడ్ స్టేట్లో ఉండే, ఇప్పుడు చూడండి సాలిడ్ వచ్చేసింది, మొత్తం చాలా గట్టిగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం స్టవ్ కొంచెం తక్కువ చేసుకొని ఇప్పుడు మనం దీని మీద కొద్దిసేపు ఒక 2 to 3 minutes మూత పెట్టుకుంటే, సో అలా కొంచెం తక్కువ చేసుకొని క్లోజ్ చేసేస్తే ఇప్పుడు అది బాయిల్ అవుతుంది. ఈ లోపు నేను ఏం చేశానంటే ఇందాక సగ్గుబియ్యం చూపించాను కదా నానబెట్టుకుంది, చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకుంటే, అంటే మరీ ఫైన్ పేస్ట్ కాదు, కొంచెం కచ్చపచ్చలా ఉండేలాగా చేసుకుంటే మనకి బాగుంటుంది తినడానికి. దీంట్లో మనం ఇంకా కొన్ని మిక్సీ పట్టకుండా ఉంచాం ఇలాగే, ఇవి కూడా యాడ్ చేసుకుంటే కొద్దిగా ఇంకా బాగుంటుంది మనకి. చూసారుగా ఇట్లా ఇంత దగ్గరికి అయింది. ఇలా మంచిగా ఇట్లా దగ్గరికి ఇలా అయిపోవాలి. ఓకే, దీంట్లో మీరు ఒకవేళ కావాలనుకుంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కలర్ యాడ్ చేసుకుంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది, నచ్చుతుంది.
కలర్స్ బెటర్ డోంట్, నేనైతే ప్రిఫర్ చేయను కలర్స్. ఇలా వైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకే, సగ్గుబియ్యం దాంట్లో కూడా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం మినిమం ఒక 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాము. సో ఇప్పుడు ఇందులో ఇంకా మనం ఏమేమి యాడ్ చేద్దామంటే దీంట్లో జీరా, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఈ కొద్దిగా స్పైసీ ఉంటే చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ చూసాను కదా, స్పైసీ కార్తీకి స్పైసీ ఉండాలి. నెక్స్ట్ ఆ స్పైసీతో ఆపేస్తామా? స్పైసీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి. స్పైసీ కార్తీక్ అంటే స్పైసీగా ఉండాలి. పెప్పర్, అందులో మనము నార్మల్ టేబుల్ సాల్ట్ వాడాము. ఇందులో కల్లుప్పు నా ఫేవరెట్. సేమ్ ఇందాక దాన్ని ఎలాగా కలుపుతూ ఉన్నామో దీన్ని కూడా అలాగే కలుపుతూ రాకుతూ ఉండాలి. ఓకే, రాకండి మంచిగా రాకపోతే కింద అడగండి. ఇది ఎక్కువ ఎలాగ నిలువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు మనము ఎక్కువ చేసుకుంటున్నాం. మనం 10 kgs, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన 2 kgs తోటి మనకి ఇప్పుడు 10 kgs అంత క్వాంటిటీ వచ్చింది. ఈజీగా మనకి ఒక 3-4 months దాకా వచ్చేస్తాయి ఇది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంకా దగ్గరికి వచ్చేసింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందాం. ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం చల్లారిస్తే ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. సో చల్లార్చిన తర్వాత మనము డ్రై చేసే ప్రాసెస్ చూపిద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా ఎండబెట్టడానికి, డ్రై చేయడానికి కోసము ఒక కవర్, నార్మల్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని కింద హోల్ చేసి, బేకరీలో కేక్ మీద చేస్తారు కదా ఆర్ట్, అలా చేసి దాన్ని హ్యాండ్తో చేయొచ్చు. బట్ హ్యాండ్కి ఏంటంటే అది స్టిక్ అయిపోయి మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది కొద్దిగా. సో ఇలా చేస్తే కొంచెం ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది కూడా. హ్యాండ్ అంటే తీసుకొని వేసి అలా చేయడం కొంచెం ప్రాసెస్. ఇలా అయితే తొందరగా అయిపోద్ది, ఫాస్ట్గా. చూడండి ఇలా ఫాస్ట్గా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ వడియాలు ఇవన్నీ చూస్తుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చొని ఇలాగే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నేర్చుకున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మీకోసం ఇవన్నీ మళ్ళీ చేసి చూపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళని కూడా గుర్తు చేసుకున్నట్టుంది మళ్ళీ. సో చూసారు కదా, ఇలా వేసుకున్నాం కదా. తర్వాత మధ్యలో మళ్ళీ చూసుకోండి, ఒక ఆఫ్టర్నూన్ అంటే ఒక 3-4 hours తర్వాత ఒకసారి చూసుకొని, ఒకవేళ డ్రై అయింది అనుకోండి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి. దోశను ఎట్లా తిప్పుతాం అట్లా తిప్పి వేస్తే అటు సైడ్ కూడా డ్రై అవుతుంది. ఓకే, సో రైస్ వడియాలు చూపించాం కదా, అది యాక్చువల్గా 3 days బ్యాకే నేను చూడండి చేశాను.
అవి పెట్టిందేమో మనం ఇంత సైజు పెట్టాము, బట్ చూడండి ఈ సైజ్ అయిపోయాయి చేసిన తర్వాత, డ్రై అయిన తర్వాత ఈ సైజ్ అయ్యాయి. ఓకే, అన్నము పాపడు ప్రశాంతంగా మంచిగా అట్లా కూర్చొని ఇలా కలుపుకొని సూపర్ ఉంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా? అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నా తినే టైం అవుతుంది. ఓకే, బాయ్.